జమిస్తామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ప్రజాభిప్రాయాన్ని కాదని స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం ప్రజలే చెప్తారంటున్న సిపిఎం కార్యదర్శితో విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ కోసం 3 ఏళ్లుగా साइड बहुत प्लेस था. ఎక్కడున్నాడు వచ్చాడు అమ్మమ్మ రైట్గా సిపిఎం కార్యదర్శితో విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ కోసం 3 ఏళ్లుగా వామపక్ష పార్టీలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తన ధోరణిని తనదే అంటూ ప్రైవేటీకరణ దిశగానే అడుగులు వేస్తున్నదే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏం చేయబోతున్నారు? కేంద్రం తన పని తాను చేసుకుపోతున్నట్టుగానే కనిపిస్తుంది. ఏదైతే అధికారంలో ఉండి కూటమి ప్రభుత్వం కూడా నాచుడు ధోరణితోనే ఉంది. ఈ పరిస్థితుల్లో మీరేం చేయబోతున్నారు సిపిఎం పార్టీగా? ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటం భవిష్యత్తులో కూడా అన్ని పక్షాలు, పోరాట కమిటీ, కార్మిక సంఘాలు అందరూ కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తారు. మేము కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యం ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తాం. ఇది ప్రైవేటీకరణ ఆగిందాక ఈ పోరాటం ఆగదు. రేపు 29వ తేదీ ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నాడు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర తమ పలువుబడిని ఉపయోగించి 29వ తేదీ విశాఖ సభలో ప్రైవేటీకరణ చేయము భరోసా వస్తుంది. ఈ చర్యలు తీసుకోకుండా ఎవరిని గంభీరమైన ప్రకటనలు చేసినంత మాత్రాన ఒరిగేది మాత్రం ఏమీ లేదు. మేము ఈ ప్రైవేటీకరణ ఆపేదాకా ఈ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేయవచ్చు. సార్, వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయబోకని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇస్తుందో, మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ క్రమేణా తగ్గిస్తున్నారు. ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా తగ్గించే పరిస్థితి కార్మికులందరికీ. వాళ్ళకి ఇప్పటివరకు జీతాలు లేవు. మరోవైపు విద్యుత్ బకాయిలు విపరీతంగా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ పూర్తిగా రా మెటీరియల్ లేకపోవడం చాలా ఇబ్బంది పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా ఒక కుట్రపూర్తిగా జరుగుతున్నదనేది వామపక్ష పార్టీలు కావచ్చు, ప్రజల వాదన. దాని పట్ల ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా జరుగుతుంది. ఎందుకంటే బ్యాంకులో స్టీల్ ప్లాంట్ డిపాజిట్లు ఉన్నాయి, కానీ జీతాలు ఎవరు ఏమనాలి? దీన్ని నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ చర్యలన్నీ తీసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పెట్టుబడి కనీసం రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్లు హామీగా ఉండి బ్యాంకుల చేత అప్పిమని, లేకపోతే రా మెటీరియల్కి గనులు కేటాయింపుకి పొలుబడి ఉపయోగించమనండి. అవన్నీ చేయకుండా వాళ్ళు ప్రైవేటీకరణ జరగదని అంటే దీని వెనక చాపకనీరులాగా కుట్ర మాత్రం కొనసాగుతాం. సార్, ఒక ఉద్యమ నేతగా సిపిఎం పార్టీగా ఖచ్చితంగా మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకునే పరిస్థితి అయితే ఉంటుందంటారా? ఈ 3 ఏళ్ళు కార్మికులు, ప్రజలు ఉమ్మడిగా అడ్డుకున్నారు. 3 ఏళ్ళ అనుభవం ఇక్కడవరకు చరిత్రలో, భారతదేశ చరిత్రలో ప్రభుత్వం ఒకసారి స్ట్రాటజిక్ సేల్ అని ప్రకటించి లేకుండా ముందు లేదు. అడ్డుకోవటం మా శక్తి కొద్ది అడ్డుకుంటాం. ప్రభుత్వం నిర్బంధం అయినా సరే ఏదో చేస్తామన్నానంటే ప్రభుత్వం ఇంటికి పోదు. ప్రజలు ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుంటారు. ఆల్రెడీ మన రాష్ట్రంలో బీజేపీకి పుట్టగతులు లేవు. రేపొద్దున ఇదే వైఖరి కొనసాగితే ఉన్నది కూడా పోతుంది. అందుకని పోరాటం అనేది ప్రజలు తమ బాధ్యతగా చేస్తారు, కానీ జరగాల్సింది ప్రభుత్వం.
కేంద్రంలో ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రధానమైన 3 పార్టీలు అధికారంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కూటమి చూస్తూ ఉంటే లేదా వాళ్ళ కుట్రలకు తోడ్పాటుగా ఉంటే ప్రజలే దానికి సమాధానం చెప్తారు. ప్రజలు సమాధానం చెప్తారు, కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు. కానీ ఎంతో పోరాడి సాధించిన 32 మంది ప్రాణ త్యాగ ఫలితంగా సిద్ధించుకుని ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతే ఫలితం ఏముంటుంది? ఖచ్చితంగా రాష్ట్రానికి డిజాస్ట్రస్గా ఉంటుంది. విశాఖపట్నం జీవం పోతుంది. అందుకని ఆ విషయంలో అందరికీ స్పష్టత ఉన్నది. కానీ పెట్టుబడిదారుల లాభాల కోసం కేంద్ర ప్రభుత్వ కుట్రలకి లోబడి భయపడిపోయి పాలకులు ప్రజల యొక్క భావనలు, వాళ్ళ మనోభావాలను విశ్వాసంలో తీసుకోవట్లేదు. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఖచ్చితంగా ఏదైతే ప్రధాని రేపు 29వ తారీఖు అనకాపల్లి జిల్లా పర్యటన స్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రైవేటీకరణ దిశగా అడుగులు జరగకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్దేశిస్తున్నాం. ఈ విధంగా ఏ పక్షాల కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పి కామ్రేడ్ శ్రీనివాసరావు చెప్తున్నారు. రాష్ట్ర కుమార్